నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె, సంఘీభావం తెలిపిన రాజకీయ పార్టీలు. మహోన్నత వ్యక్తిత్వంతో సుదీర్ఘకాలం పాటు రాజకీయాలలో కొనసాగిన వ్యక్తి కీర్తిశేషులు ఎడ్లపాటి వెంకట్రావు అంటూ కొనియాడిన వక్తలు. అంగన్వాడీ టీచర్లు ఆయాల దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ ఎదురు వినాయక విగ్రహం ఎదురుగా అంగన్వాడీలు ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి చందు సాంబశివుడు కూర్చొని సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే టీచర్లకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్యశేషరావు, పెనుగొండ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి మా భారత జాతీయ కాంగ్రెస్ తరఫున నేను మా టౌన్ పట్టణ అధ్యక్షులు వారు, మిగతా శివకుమార్ గారు, మిగతా వాళ్ళందరం వచ్చాం. ఎలక్షన్ ముందు ఈ తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తాం, లేకపోతే అన్ని ఇస్తాం ఇన్ని ఇస్తాం అనేటువంటి పెట్టినవి ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి అన్నీ సపోర్ట్ చేయాలి. ఇందాక మా మిత్రులు ఒకరు చెప్పినట్టుగా అంగన్వాడీ టీచర్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు వచ్చింది ఇది? ఇంతకుముందు డ్రాప్ అవుట్స్ అంటాము. మన దేశంలో మన రాష్ట్రంలో కానీ అక్షరాస్యత తక్కువగా ఉండేది. అందరు పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదు, ఎవరి దారి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళని ఆ స్కూల్కి వెళ్ళబోయే ముందు ప్రిపేర్ చేస్తానికి, తర్వాత వారికి న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ పోషకాహారం ఇస్తానికి వాళ్ళకి కొంతమంది చాలామంది ఇంతకుముందు క్వాషియార్కర్ అనేవాళ్ళు. అంటే మీకు వైద్యం తెలియదు కానీ వాళ్ళు క్వాషియార్కర్ అని చెప్పేది అంటే వాళ్ళు ఆ తిండి లేక చాలా బక్కచక్క అయిపోయి చనిపోయేవాళ్ళు. ఆ పిల్లలకందరికి కూడా పోషకాహారం ఇష్టం కోసం ఈ అంగన్వాడీ టీచర్లు పెడతాం జరిగింది. పట్టణ గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో వికలాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ షేక్ సాదిక్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా 4 వికలాంగులకు 40,000 విలువ చేసే ట్రైసైకిల్స్ ను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా వీటిని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా యంగ్ జనరేషన్ టీం సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. స్థానిక అన్నాబత్తుని శివకుమార్ గారి ఆఫీస్ తెనాలిలో ఎవరైతే వికలాంగులు ఉన్నారో అటువంటి వాళ్ళని 4 గుర్తించి ఎవరికైతే ట్రైసైకిల్స్ నీడ్ ఉన్నాయో వాళ్ళకి ట్రైసైకిల్స్ అందించడం జరిగింది. అలానే ఇలా ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఇలానే ఎవరికైనా ఏ అవసరం కావాలన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం ఖచ్చితంగా తోడుంటుందని చెప్తున్నాను. అలానే దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. సాదిక్ అనే యువత మాకు బండి దానం చేశారండి, వాళ్ళ కృతజ్ఞతలు. అమ్మ తర్వాత అమ్మ లాంటి అంగన్వాడీ టీచర్స్ ని రోడ్డును పడవేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వమేనని టీడీపీ అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు జానీ బేగం పేర్కొన్నారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు, టీచర్స్ మరియు ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె 4వ రోజు కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆమె పట్టణంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పాల్గొని అంగన్వాడీలకు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీల న్యాయబద్ధమైన హక్కులను కూడా వాళ్లకు అందకుండా చేయడమే కాకుండా రాజకీయంగా కూడా వారిని వేధింపులకు వైసీపీ ప్రభుత్వం గురి చేస్తుందని బేగం ఆరోపించారు. చర్చలకు పిలిచి సమ్మె విరమింప చేయాలని బెదిరింపులకు అధికార పార్టీ నాయకులు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు. అంగన్వాడీలకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని జానీ బేగం అన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ మహిళా కార్యకర్తలు, అంగన్వాడీలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 ఉన్న జీతాలని 7,000కి, 7,000 ఉన్న జీతాన్ని 10,500కి మన నారా చంద్రబాబు నాయుడు గారే పెంచారు. ఈ వైసీపీ ప్రభుత్వం పాదయాత్ర చేసేటప్పుడు ముద్దులు పెట్టి తలలు నిర్మి వీళ్ళకి నేను తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి మభ్యపెట్టి అధికారంలో వచ్చిన తర్వాత 1,000 రూపాయలు పెంచి వీళ్ళని మోసపూరితంగా మోసం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అంగన్వాడీ కేంద్రాలు కళకళలాడుతూ బాలింతలు కానీ గర్భిణీలు కానీ చాలా చక్కగా వాళ్ళకి పౌష్టికాహారం అందింది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో
పౌష్టికాహారం కూడా నాణ్యత లేకుండా పంపిస్తుంది వైసీపీ ప్రభుత్వం. పాల ప్యాకెట్లు చూస్తే ఉబ్బిపోతున్నాయి, ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చూస్తే లేదు, ఎక్స్పైరీ డేట్ అవ్వలేదు ఇంకా ఉంది, అయినా కూడా పాల ప్యాకెట్లు ఉబ్బిపోవడం, అలాగే దాంట్లో రబ్బర్ పాల్లాగా సాగడం, దాంట్లో తెల్ల పురుగులు, ఇలాంటి నాణ్యత లేని ఫుడ్ని అందిస్తుంది. స్థానిక బోస్ రోడ్లో నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాలలో శనివారం ఉదయం కల్చరల్ ఫెస్ట్ 2023 పేరుతో జరిగిన నృత్య పోటీలు ఉర్రూతలూగించాయి. బాలబాలికల్లోని సృజనాత్మకతను వెలికితీయడానికి మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు చేసిన బ్రేక్ డాన్స్లు, ఆధునిక శాస్త్రీయ నృత్యాల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలు రకాల ఖరీదైన దుస్తులలో విద్యార్థులు ఒకరిని మించి మరొకరు అన్న చందాన నృత్యాలు చేసి శభాష్ అనిపించుకున్నారు. సినీ కొరియోగ్రాఫర్ క్రేజీ శ్రీనివాస్, జి గాయత్రి, టి మౌనిక ఈ నృత్య పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. మధ్యాహ్నం జరిగిన మరో కార్యక్రమంలో కళాశాల విద్యార్థులకు పాటల పోటీలు నిర్వహించగా ఉపాధ్యాయులు జ్యోతి, అనిల్ కుమార్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో కొరియోగ్రాఫర్ కేజీ శ్రీనివాస్ను నెహ్రూ నికేతన్ యాజమాన్యం దుస్సాలువా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ, జీవితం అంటే సెల్ ఫోన్ ఒక్కటే కాదని, దానికి బానిస కాకుండా ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఇలాంటి కల్చరల్ ఫెస్ట్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే స్టూడెంట్స్ కి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. బట్ ఎవ్రీవన్ అస్యూమ్ దట్ ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ కి వచ్చాక ఓన్లీ మార్క్స్ ఒకటే ఇంపార్టెంట్, మార్క్స్ అనేది ఉంటుంది. మార్క్స్ అనేది ఇంపార్టెంట్ అన్డౌటెడ్లీ, బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ షుడ్ బి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మెంటల్ రిలాక్సేషన్ ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే కనుక యువర్ లైఫ్ షుడ్ బి బ్యాలెన్స్డ్ విత్ ఆల్ ద యాక్టివిటీస్. అలాగే మీరు ఇంటి దగ్గర కూడా ఫోన్ చూడటం, ఎక్కువ చూడటము, లేదా పేరెంట్స్ మాట వినకపోవడం ఇలాంటివి కాకుండా, ఈవెన్ దే ఫోన్ చూడొద్దు అని మేము చెప్పము, చూడొచ్చు, బట్ దే షుడ్ బి ఏ లిమిటెడ్ టైం. ఒక పర్టికులర్ టైం పెట్టుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ 15 minutes అట్లాగా మీరు రిలాక్సేషన్ కోసం చూడొచ్చు. కానీ బట్ యూ షుడ్ నాట్ మేక్ ఇట్ యాజ్ ఎ డే లాంగ్ యాక్టివిటీ. సో మీ ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చినాయి కాబట్టి ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ, విద్యా విషయాలను అశ్రద్ధ చేయకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి దూరమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వి శేషగిరిరావు, వైస్ ప్రిన్సిపల్ పి నాగశంకర్, అధ్యాపకులు, బాలబాలికలు సో ఈ ఎనర్జీని రీఛార్జ్ చేసుకొని ప్రాపర్గా ఛానలైజ్ చేసుకోండి. బికాజ్ యువర్ డేట్ షీట్ ఈజ్ అవుట్, ఫైనల్ ఎగ్జామ్ డేట్ షీట్ వచ్చేసింది. సో ఎనర్జీని ప్రాపర్గా ఛానలైజ్ చేసుకోండి. సో చాలామంది నేను మొన్న చెప్పినట్లు కూడా ఒక ఎగ్జామ్షన్లో ఉంటారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి 10th class వరకే అని. బట్ దట్ ఈస్ వెరీ రాంగ్. యూ షుడ్ బి ఫిజికలీ యాక్టివ్ త్రూ అవుట్ యువర్ లైఫ్. బికాస్ ఫిజికల్గా యాక్టివ్గా ఉంటేనే మనలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో టు బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్దో రేపు పొద్దున్న మీరు మీ ఎగ్జామ్స్లో చాలా మంచి స్కోర్ చేసినా కానీ, మంచి మార్క్స్ స్కోర్ చేసినా కానీ, యూ మే నాట్ బీ హ్యాపీ ఫర్ సమ్ రీజన్ బికాస్ దోస్ హ్యాపీ హార్మోన్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ రిలీజింగ్. సో ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నప్పుడే హ్యాపీ హార్మోన్స్. నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్స్కి, ఫిబ్రవరి మంత్లో ఎగ్జామ్స్కి వెళ్ళబోతున్న మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ
ఈ డ్యాన్స్ వల్ల నేను ఎంత రికగ్నైజేషన్ అయ్యగలిగాను. ఒక ఆర్ట్ మనిషిని చాలా గుర్తింపు తీసుకొస్తుంది. అట్లాగే స్టడీస్ కూడా ఆ మనిషి ఎదుగుదలకి తోడ్పడుతుంది. మీరు మీ జీవితంలో పైకి రావాలంటే మినిమం కొంత ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. అలాంటి మీరు మా నెహ్రూ నికేతన్లో జాయిన్ అవ్వడం మీ అదృష్టం. ఈ ఇన్స్టిట్యూషన్లో చేరడం మీ అదృష్టం. ఈ నెహ్రూ నికేతన్ అనేది ఒక బ్రాండ్ కాదు, ఒక ఫైర్. వెరీ గుడ్. అలాగా ఆ ఫైర్ని నెక్స్ట్ ఎగ్జామినేషన్స్కి మీరు మీ రిజల్ట్స్లో చూపించాలని మనస్ఫూర్తిగా మాజీ రాజ్యసభ సభ్యులు దివంగత నేత ఎడ్లపాటి వెంకటరావు 105వ జయంతి వేడుకలను శనివారం నిర్వహించారు. బుర్రెపాలెం రోడ్లోని ఆయన నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పట్టణ ప్రముఖులు విచ్చేసి ఎడ్లపాటి వెంకటరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కీర్తిశేషులు ఎడ్లపాటి వెంకటరావు అని వారు కొనియాడారు. ఆయన మరణం టీడీపీ పార్టీకి తీరని లోటని ఆయన అన్నారు. కార్యక్రమంలో విఎస్కే ప్రసాద్, వంగ సామిరెడ్డి, హరికృష్ణ, ఎడ్లపాటి రఘునాథ్ బాబు, మైనేని మురళి, రాహుల్, మాదల కోటేశ్వరరావు, రమాదేవి, ఈదర వెంకట పూర్ణచంద్, ఎడ్లపాటి వెంకటరావు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సీనియర్లలో ఎవరైతే రాజకీయ వయోవృద్ధులు, కురువృద్ధులు ఎక్కడా కూడా ఒక మరకంటున్నటువంటి రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తుల్లో శ్రీ ఎడ్లపాటి వెంకటరావు గారు ఒకరని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. రాజకీయంగా ఓనమాలు దిద్దుకుంది కూడా ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో ఆ సందర్భంగా 83లో రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. దరిమిల వెంకటరావు గారితో, ఆ కుటుంబంతో, మా కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన దగ్గర చేరి నేను ఒక మంచి నడవడిక, రాజకీయ నాయకుడైతే ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా అభివృద్ధి బాటలో నడిపించాలి, తను నమ్ముకున్నటువంటి ప్రజలు కానివ్వండి, కార్యకర్తలను కానివ్వండి, ఎక్కడా కూడా నిరాశ నిస్పృహపరచకుండా ముందుకు నడిపించే దాంట్లో తానవ్వక ఎదుటివాడిని నొప్పించక అనే రీతిలో ప్రయాణం సాగించింది నా జీవితంలో. ఎడ్లపాటి వెంకటరావు గారి 105వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, ఒక రకంగా బాధగా ఉంది. ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కీర్తిశేషులు ఎడ్లపాటి వెంకటరావు గారు. రాజకీయాల్లో మరి దాదాపుగా 60 సంవత్సరాల రాజకీయాల్లో ఆయన అందరితో కూడా మంచిగా మరి మెలిగి ఎవరిని కూడా శత్రుత్వం అనేది లేకుండా ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి 105వ జయంతి సందర్భంగా ఆయనకి మరి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం.